పిల్లల్లో వినికిడి సమస్య వంశపారంపర్యం. పిల్లలు మాటలు సరిగ్గా రాకపోవడానికి మన ఇంటరాక్షన్ పిల్లలతోటి. నమస్కారం డాక్టర్ గారు. అసలు పిల్లల్లో వినికిడి సమస్య అనేది రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? హలో అండి, నేను డాక్టర్ దీప్తి కోగంటి, ఈఎన్టీ సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి నుంచి. పిల్లల్లో వినికిడి సమస్యలు కొన్ని టెంపరీగా ఉంటాయండి, కొన్ని పర్మనెంట్గా ఉంటాయి. ఫస్ట్ టెంపరీ వినికిడి సమస్యల గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఇయర్ వ్యాక్స్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళకి వినికిడి సమస్య ఉంటుంది. అది క్లీన్ చేస్తే పోతుంది. కొన్నిసార్లు ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఒటైటిస్ మీడియా అంటాము. అంటే చెవు మధ్య భాగంలో మిడిల్ ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేదా ఫ్లూయిడ్ ఏమన్నా నీరులాగా ఏమన్నా చేరినా కానీ వాళ్ళకి సౌండ్ ట్రాన్స్మిషన్లో ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల కూడా వినికిడి ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి చెవు కర్ణబేరిలో ఏదన్నా ఇబ్బందులు ఉంటాయి. అది కర్ణబేరిలో హోల్స్ ఉంటాయి. కర్ణబేరిలో హోల్స్ ఐదర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చండి. అంటే దాని లోపల పస్ ఏర్పడటం వల్ల ఆ పస్ ప్రెషర్కి బయటికి రావాలంటే కర్ణబేరి హోల్ పడి బయటికి వస్తుంది. దాన్ని సపరేటివ్ ఒటైటిస్ మీడియా అంటాం. ఆ సిట్యుయేషన్స్లో ఆ హోల్ ఉండటం వల్ల కూడా వాళ్ళకి వినికిడి సమస్యలు వస్తుంది. అసలు ఈ వినికిడి సమస్య మనకు వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే మధ్యలో ఏమైనా వస్తుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వినికిడి సమస్య వంశపారంపర్యంగా కూడా వస్తుందండి. దాన్ని జెనెటిక్ కాజెస్ అంటాం. ఇవన్నీ పర్మనెంట్. ఇందాక మాట్లాడుకున్నవి టెంపరీ అయితే, ఇవి పర్మనెంట్ లాసెస్ అనమాట. పర్మనెంట్లో జెనెటిక్లో ఏంటంటే, ఒకటి మల్టిపుల్ ఆర్గన్స్, అంటే చెవు వినికిడి ఒకటే కాకుండా వేరే ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చే జెనెటిక్ సిట్యుయేషన్స్ ఉంటాయి. దాన్ని సిండ్రోమ్స్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉషర్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఆ చిల్డ్రన్లో ఏంటంటే చెవు వినికిడి సమస్యే కాకుండా వాళ్ళలో కళ్ళలో రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాం. నిదానంగా కళ్ళు కూడా వాళ్ళకి చూపు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఆల్పాట్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో ఏంటంటే చెవు వినికిడి సమస్యలతో పాటు వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇట్లా మల్టిపుల్ సిండ్రోమ్స్ ఉంటాయి. సిండ్రోమ్స్ కాకుండా ఒట్టి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఓన్లీ హియరింగ్ లాస్తో వచ్చే పిల్లలు ఉంటారు. వాళ్ళలో వేరే ఏ ఇబ్బందులు ఉండవు. కొన్ని జీన్స్ మ్యూటేషన్ అంటే ఉండాల్సిన తరగతిలో ఉండకుండా మారటం జరుగుతుంది. ఆ మ్యూటేషన్స్ వల్ల కూడా వాళ్ళకి హియరింగ్ లాస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గర్భంతో ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఇది కూడా వినికిడి సమస్యకి ఏమైనా ప్రాబ్లమా? ఆల్రెడీ ప్రెగ్నెంట్ మదర్ గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా కానీ సైటోమెగలో వైరస్ అంటాం. ఇట్లాంటి వైరసెస్ ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది కరెక్ట్గా చైల్డ్ అంటే ఫీటస్ గర్భంలో ఉన్న శిశువు డెవలప్మెంట్లో ఇన్నర్ ఇయర్ అనేది చెవు లోపల భాగంలో మనకి వినికిడికి అవసరమైన మెయిన్ నర్వ్ కాక్లియర్ నర్వ్ అనేది ఉంటుంది. దాంతోపాటు లాబ్రింత్ అని కూడా ఉంటుంది, బ్యాలెన్స్కి అవసరం అది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ ఇన్నర్ ఇయర్ డెవలప్మెంట్ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్ ఇన్నర్ ఇయర్స్ ఉండొచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్స్ లాబ్రింథైటిస్ ఉండొచ్చు. వీటిలన్నిటి వల్ల కూడా పుట్టిన బేబీ హియరింగ్ లాస్తో పుట్టొచ్చు. ఇంకొకటి పుట్టిన తర్వాత వచ్చే ఇబ్బందులు. దాంట్లో ఏంటంటే కొంతమంది పిల్లలు ఉమ్ము నీరు తాగి పుట్టడము, ఐసీయూ నీడ్ అవసరం ఉండటం, లేదా ప్రీమెచ్యూర్గా పుట్టడం మనం చూస్తాము. వీళ్ళలో ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏదైనా ఐసీయూలో నియోనేటల్ ఐసీయూ అంటే ఇమీడియట్గా పుట్టిన వెంటనే బేబీస్ని పెట్టే ఐసీయూలో పెడతారు. అక్కడ వాడే కొన్ని యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ స్ట్రెప్టోమైసిన్, నియోమైసిన్, జెంటమైసిన్, ఎమికసిన్ లాంటి ఇంజెక్షన్స్. యాంటీబయోటిక్ ఇంజెక్షన్సే కాకుండా కొన్నిసార్లు కీమోథెరపీకి అవసరమయ్యే డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వల్ల కూడా లైక్ సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్, వీటి వల్ల కూడా మనకి వినికిడి సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా యాంటీ మలేరియా డ్రగ్స్ వల్ల కూడా వస్తుందండి, క్లోరోక్విన్ వల్ల. ఏపీడీ అంటే ఏంటి అసలు? ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్, ఏపీడీ అంటాం. దానివల్ల కూడా వినికిడి సమస్యలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి చెవుకి సంబంధించి ఏ ఇబ్బంది ఉండదు చైల్డ్లో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో ఉంటుంది. ఎందుకంటే సౌండ్ వెళ్తుంది కానీ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోలేదు. సో దాన్ని ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. వేర్ ద ప్రాబ్లం ఎక్కడ అంటే ప్రాసెసింగ్లో ఉంటుంది. ఈ చిల్డ్రన్ ఏంటంటే నాయిజీ అట్మాస్ఫియర్లో వాళ్ళు వినలేరు సరిగ్గా, ఎందుకంటే ప్రాసెస్ చేసుకోలేరు సౌండ్ని. ఇంకొకటి మల్టిపుల్ స్టెప్స్,
మనం ఏదన్నా ఒక పని చేయమని చెప్పి డైరెక్ట్గా చెప్పటం కాకుండా మల్టిపుల్ స్టెప్స్లో ఒక పని చేయమంటే ఈ పెన్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న పేపర్ ఇక్కడికి తీసుకురా, ఇట్లాంటి మల్టిపుల్ స్టెప్స్ చెప్తే కూడా వాళ్ళు ఫాలో అవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ప్రాసెసింగ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు, పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడానికి అసలు కారణాలేంటి? పిల్లలు మాటలు సరిగ్గా రాకపోవటానికి చాలా కారణాలు ఉంటుందండి. ఒట్టి చెవు సమస్య అనను. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, ఆడపిల్లలు తొందరగా మాట్లాడతారు, మగపిల్లలు కొంచెం నిదానంగా మాట్లాడతారు అని. అవి డెవలప్మెంటల్ డిలేస్. ఈ డెవలప్మెంటల్ డిలేస్ ఏంటంటే బ్రెయిన్కి సంబంధించో చెవుకి సంబంధించో కూడా ఉండక్కర్లేదు. వాళ్ళు కొంచెం నిదానంగా మాట్లాడతారు అంతే. అవి కాకపోతే మిగతావన్నీ కూడా మనం చూసుకోవాలి. మనం పిలిచినప్పుడు పలుకుతున్నారా, ఏదన్నా చెప్తే చూస్తున్నారా, పెద్ద సౌండ్స్కి రెస్పాండ్ అవుతున్నారా, ఇవి చూసుకోవాలి. డెవలప్మెంటల్ డిలేస్, నార్మల్ డెవలప్మెంటల్ డిలేస్. ఇంకొకటి హియరింగ్ ఇబ్బందులు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పుట్టుకతోనే వినికిడి ఏమన్నా లోపాలున్నా, జెనెటిక్ లోపాలున్నా, ఇవన్నీ కూడా వాళ్ళలో స్పీచ్ వినిపించకపోతే మనం నేర్చుకోలేం కదండి ఏం మాట్లాడాలో. సో వాళ్ళు వినిపిస్తేనే మాట్లాడటం మాటలు నేర్చుకుంటారు. సో వినిపించటం ఏమన్నా లోపాలు ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడలేరు. ఇంకొకటి స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎక్కువ వింటున్నాం కదండి ఆటిజం అని, ASD, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్. ఈ పిల్లల్లో కూడా వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళకి వినిపించినా కానీ లో టోన్లో సమాధానం చెప్తారు. మనం ఇప్పుడు మాట్లాడినట్టు కొంచెం గట్టిగా మాట్లాడటము అట్లాంటివి ఉండవండి. వాళ్ళు చాలా లో టోన్లో వింటున్నావా, వింటున్నాను, ఇట్లా నిదానంగా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే రెపిటేటివ్, చెప్పిన పదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి న్యూరలాజికల్ ప్రాబ్లం, సెరిబ్రల్ పాల్సీ అనే సిచ్యువేషన్ ఉంటుందండి. ఈ సెరిబ్రల్ పాల్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనకి మాట్లాడటానికి అవసరమైన మజిల్స్ వీక్నెస్ ఉంటుంది. వాళ్ళకి మోటార్ అన్ని మజిల్స్ వీక్నెస్ ఉంటుంది బాడీ మొత్తం. సో వాళ్ళలో అన్ని మజిల్స్లో మనకి మాట్లాడటానికి అవసరమైన మజిల్స్ కూడా వీక్నెస్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని డిస్ఆర్థ్రియా అంటాం. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అవేంటంటే మనకి ప్యాలెట్, అంగిలి కానీ లేక క్లెఫ్ట్ లిప్ కానీ వీటిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన టంగ్ వెళ్ళి తగలాల్సిన ప్లేసెస్ కరెక్ట్గా ఉండకపోవటం వల్ల కూడా ఈ మాటకు సరిగ్గా రాదు. టంగ్ టై అని కూడా అంటాం, యాంకైలోగ్లాసియా. టంగ్ మనం బయటకు పెట్టినప్పుడు చాలా బయటకు వస్తుంది. టంగ్ టై ఉన్న వాళ్ళకి ఏంటంటే అది కింద అతుక్కుపోయి ఉంటుంది. వాళ్ళకి అలాంటి పదాలు పలకాలంటే టంగ్ మనకి ట్విస్ట్ అవ్వాలి, అంగిలిని తగలాలి. అలా జరగదండి. అందుకని కూడా వాళ్ళకి కొన్ని పదాలు కొంచెం సరిగ్గా పలకలేని పదాలు ఉంటాయి. ఓకే. ఈ మధ్య ఆటిజం అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, ఆటిజం అంటే ఏంటి అసలు? మన ఇంట్రాక్షన్ పిల్లలతోటి. మన చిన్నప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉండట్లేదండి. సో పేరెంట్స్ మాట్లాడే దాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు. మనం బిజీగా ఉంటే పిల్లలు నేర్చుకోరు. వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు, వాళ్ళ స్క్రీన్స్లో బిజీగా ఉంటారు. ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల కూడా వాళ్ళకు ఉండదు. మనం ఇంట్లో మనం మాట్లాడతాం, బేబీ మనకి రెస్పాండ్ అవుతుంది. స్క్రీన్ మనం మాట్లాడినా మాట్లాడకపోయినా అది చెప్పుకోవాల్సింది అది చెప్తుంది. దానివల్ల కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. లాస్ట్లీ బైలింగ్వల్ అంటే ఒక ఫ్యామిలీలో మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తే చైల్డ్, లైక్ ఫాదర్ ఒక లాంగ్వేజ్, మదర్ ఒక లాంగ్వేజ్, ఇంట్లో ఉండే మెయిడ్ ఒక లాంగ్వేజ్, మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వస్తే కూడా వాళ్ళలో స్పీచ్ డిలే ఉంటుంది. అన్ని లాంగ్వేజెస్ నిదానంగా నేర్చుకోవాల్సి వస్తుంది. దానివల్ల కూడా వాళ్ళు కొంచెం మాట్లాడటం ఇబ్బంది పడతారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరమవుతాయి? కాక్లియర్ ఇంప్లాంట్స్కి కొన్ని క్రైటీరియా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం వినికిడి ఇబ్బంది ఉండగానే మనం కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్ళము. మెయిన్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళలో సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ అంటాం. అంటే మోర్ దెన్ 90% హియరింగ్ లాస్ ఉండాలి వాళ్ళకే కాక్లియర్ ఇంప్లాంట్ ఎలిజిబుల్ పేషెంట్స్. ఇంకొకటి ఏంటంటే మనం హియరింగ్ ఎయిడ్స్ ట్రై చేయొచ్చు. ఫస్ట్ హియరింగ్ ఎయిడ్స్ ట్రై చేసినా కానీ వాళ్ళకి ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేకపోతే కూడా వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్కి ఎలిజిబుల్. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదండి. కాక్లియర్ ఇంప్లాంట్ ఒక డెఫ్ చైల్డ్లో రాగానే లైక్ బెస్ట్ టైం ఏంటంటే లెస్ దెన్ 1 year or 2 yearsలో చేస్తే వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పీరియడ్లో చైల్డ్ మనకి మనం మాట్లాడే ప్రతి మాట విని వాళ్ళ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకోవటం జరుగుతుంది. ఆ టైంలో ఏమీ వినకపోతే వాళ్ళ బ్రెయిన్ ప్రాసెసింగ్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం 5 years అండి. 5 years లోపు చేస్తేనే కాక్లియర్ ఇంప్లాంట్ మనకి అవుట్కమ్స్ ఉంటుంది. 5 years తర్వాత చేస్తే మనకి ఆడిటరీ ప్లాస్టిసిటీ అని వస్తుంది. మనకి కావాల్సిన ప్రాసెసింగ్ ఉండదు.
ఇక వర్షాకాలంలో పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరి విషయంలో కూడా చెవులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు? మనకి మాన్సూన్ స్టార్ట్ అయితేనే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటుంది, రైనో వైరస్ ఉంటుంది, మనకి బాగా తెలిసిన కరోనా వైరస్ కూడా ఉంటుంది, ఎడినో వైరస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా కోల్డ్తో స్టార్ట్ అవుతాయి. కోల్డ్, కాఫ్, దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ అంటే గొంతులో కూడా నొప్పి రావటము, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవ్వటం కూడా ఉంటాయి అండి. వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్లీ సెల్ఫ్ లిమిటింగ్, అంటే దానికి అదే తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ప్రెడ్ కూడా మనం ఎక్కువ చూస్తాం. అందుకనే మాన్సూన్ సీజన్ రాగానే ఫ్లూ షాట్స్ వేయించుకోవటం చాలా బెటర్. మాన్సూన్లో మనకి మెయిన్లీ చాలా తడి ఉంటుందండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కూడా మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ తప్పించుకోవచ్చు. పిల్లలు ఎక్కువ తడవకుండా, వర్షం పడితే తడవటానికి వెళ్తారు, బట్ ఎక్కువసేపు ఆ తడి బట్టలతో ఉండకుండా, అసలు తడి బట్టలు వేయకుండా, అండ్ వాళ్ళకి క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్, కాసి చల్లార్చుకున్న నీళ్ళు ఇంట్లో, బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఇంట్లోనే మంచి ఇమ్యూనిటీ రిచ్ వైటమిన్ సి వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి ఇట్లా ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ సరిగ్గా క్రమంగా చేసుకుంటే కూడా మనకి ఈ మాన్సూన్ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేక మీ ఫ్యామిలీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో మీరు ఎరీడ్ హాస్పిటల్కి వస్తే వీ కెన్ హెల్ప్ యూ డైరెక్ట్లీ.